కార్తీక పురాణం 14వ అధ్యాయం. ఆంబోతును అచ్చవేయుట వలన కలుగు ఫలము. జనక మహారాజా, కార్తీక పౌర్ణమి నాడు ఆంబోతును అచ్చవేయుట చేయువాడు జన్మాంతర పాపము నుండి విముక్తి పొందును. ఆ రోజున పితృప్రీతిగా ఆంబోతు అచ్చు వేయించువాడు కోటిసార్లు గాయాశ్రద్ధము చేసిన ఫలము పొందును. స్వర్గలోకమునున్న పితరులు, మన వంశంలో ఎవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను విడిచి ఎడల మనము తృప్తి పొందదుము గదా అని తలుచుందురు. కనుక పితరులు తృప్తికై ఆంబోతు అచ్చు వేయించవలను. ఆంబోతు అచ్చు వేయించని వాడు నరకము పొందును. గాయాశ్రాద్ధము చేసిన ప్రతి ఏడా తద్దినములు పెట్టిన పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను కార్తీక పౌర్ణమి నాడు ఆంబోతు అచ్చు వేయనిచో పితరులు తృప్తి కలగదు. లింగదాన మహిమ. కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడి ఉసిరిక పండు దానమిచ్చువాడు భూమికంతయు ప్రభువగును. దీపదానం చేయువాడు పాప విముక్తుడై పరమపదం పొందును. లింగదానం చేయువాడు ఇహమందు అనేక భోగములు అనుభవించి ముందు జన్మలో రాజు అవును. కార్తీక మాసం నందు విడవదగినవి. కార్తీక వ్రతము అనంత ఫలమిచ్చును. దుర్లభమైనది. కార్తీకంలో పరుల అన్నము, పితృశేషమును, నిషిద్ధ వస్త్రములను, శ్రద్ధన్నము భుజించరాదు. తిలదానము గ్రహించరాదు. కార్తీక మాసంలో అమావాస్య, పౌర్ణమి, పితృదినము, ఆదివారము ఈ దినములందు గ్రహణ సమయమునందు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఏకాదశి నాడు రాత్రింబగలను. వ్యతిపాత, వైద్యుత మొదలుగా నిషిద్ధ దినములో రాత్రిపూట భుజించకూడదు. మాస నక్తవ్రతం ఆచరించువాడు ఏకాదశికి పూర్వమే దినమున రాత్రి భుజించకూడదు. ఛాయానక్తము చేయవచ్చును. కార్తీక వ్రతం ఆచరించువారు పై విషములన్నీ గమనించి జాగ్రత్తగా చేయవలను. అంతేగాక కార్తీక మాసములో తలంట స్నానము, కంచుపాత్రుల భోజనము, స్వగృహమునందు స్నానము, నిషిద్ధ దినములో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద చేయకూడదు. పగలు నిద్రించకూడదు. శక్తి గలవారు వేడి నీటితో స్నానం చేయకూడదు. రవి తులాయందుండగా కార్తీక మాసమున నదీ స్నానం ముఖ్యముగా చేయవలను. నది లేని ఎడల కాలువనందు గాని, తటాకమునందు గాని, కుపమునందు గాని స్నానము చేయవలను. తాటకాదులందు స్నానం చేయునప్పుడు గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు గంగా ప్రార్థన చేయవలను. ఇట్లు గంగానది సమస్త నదులను స్మరించి స్నానము చేసి విష్ణుమూర్తిని ధ్యానించి ఆయన కథలు విని ఇంటికి పోవలను. తర్వాత దినకృత్యం నిర్మించుకొని సాయంత్రము తిరిగి స్నానము చేసి ఆచమనము చేసి పూజామందిరం వద్ద పీఠము పెట్టి దానిలో ఈశ్వరుని ఉంచి పంచామృతాలతోనూ ఫలోదకముతోనూ స్నానము చేయించి శంకరుని ఆవాహనం చేసి ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి, ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి, ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి, ఓం అశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి, ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి, ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి, ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి, ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి, ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి, ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి, ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి, ఓం లోకసాక్షిణే నమః తాంబూలం సమర్పయామి, ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి, ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి అని చెప్పుచు షోడశ ఉపచారాలతో శంకరుని పూజించవలను. కార్తీక మాసమునందు ఈ ప్రకారము మాస నక్తవ్రతం చేయువాడు సకల పాపం నుండి విముక్తి పొందునని నారద మునీశ్వరులు చెప్పిరి. కార్తీక మాసంలో చతుర్దశి నాడు పితృప్రీతికై బ్రాహ్మణుడికి భోజనం పెట్టువాడు తన పితరులు తృప్తి పొందురు. పండ్లు దానం చేయువాడు సంతతి వృద్ధి అవును. ఉపవాసం ఉండి శంకరుణ్ణి పూజించి తిలదానముసగువాడు కైలాసముకు ప్రభు అగును. కార్తీక శుక్ల చతుర్దశి నాడు ఔరాసపుత్రుణ్ణి తిలతర్పణం చేసిన ఎడల పితరులు తృప్తి పొందుదురు. పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో వినువారు సమస్త పాపముల నుండి ప్రాయశ్చిత్తం పొందుదురని చెప్పెను. ఓం నమః శివాయ.